అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ప్రణీత్ ట్రావెలింగ్ డైరీస్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ ఆదరిస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. ఈ వీడియోలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశము చతుర్థ దత్తావతారమైనటువంటి శ్రీ మాణిక్ ప్రభువుల వారి జన్మస్థలం ఇది. అయితే మనకు 5 దత్తావతారాలు ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. మొదటి అవతారం శ్రీపాద శ్రీవల్లభుడు, రెండవ అవతారము నృసింహ సరస్వతి స్వామివారు, మూడవ అవతారము అక్కల్కోట్ మహారాజ్ లేదా స్వామి సమర్థ, నాలుగవ అవతారము శ్రీ మాణిక్ ప్రభువుల వారు, ఐదవ అవతారము శ్రీ షిరిడి సాయిబాబా వారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశము 4వ దత్తావతారమైనటువంటి శ్రీ మాణిక్ ప్రభువుల వారి జన్మస్థలము, వారు జన్మించినటువంటి ప్రదేశము. మనకు తెలుసు, వారు సజీవ సమాధి చెందినటువంటి ప్రదేశము మాణిక్ నగర్లో ఉంది, హుమ్నాబాద్ దగ్గర, కర్ణాటక రాష్ట్రంలో. అక్కడ ఒక పెద్ద సంస్థానం ఉంది, చాలా అద్భుతమైన సుందరమైనటువంటి గుడి కూడా ఉంది. ఆ ప్రదేశం మనందరికీ తెలుసు, రెగ్యులర్గా వెళ్ళి మనం దర్శనం చేసుకుంటూ ఉంటాము మాణిక్ ప్రభుల వారిది. కానీ వారు పుట్టిన ప్రదేశము చాలా తక్కువ మందికి తెలుసు. అందుకని మేము వారు పుట్టిన ప్రదేశము చూపించాలని సంకల్పించుకొని చాలా ప్రయాణం చేసి మేము ఇంత దూరం వచ్చాము. మాణిక్ నగర్ నుంచి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఈ లాడవంతి అనేటటువంటి గ్రామం అనేది ఉంది. చాలా చిన్న గ్రామము, ఇరుకిరుకు సందులు మరియు రోడ్ కూడా అంత బాగా ఏం లేదు. మా వెహికల్ బాగానే ఆ రోడ్లో ప్రయాణం చేసింది. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం ఏదైతే ఉందో మాణిక్ ప్రభువుల వారు జన్మించినటువంటి ప్రదేశం అది. వారు మనోహర నాయక్ మరియు బాయాదేవి అనేటటువంటి ఇద్దరు పుణ్య దంపతులకు 1817వ సంవత్సరంలో మాణిక్ ప్రభువుల వారు జన్మించారు. అయితే వారు జన్మించక ముందు ఒక శ్రీరామ నవమి రోజు ఆ ఇద్దరు దంపతులకు దత్తాత్రేయుల వారు దర్శనం ఇచ్చారని చెప్పేసి చెప్తారు. అందువల్ల సాక్షాత్తు దత్తావతారమైనటువంటి శ్రీ మాణిక్ ప్రభువుల వారు వారికి ఆ పుణ్య దంపతులకు జన్మించారు. అయితే వారు జన్మించినటువంటి ఈ ప్రదేశము ఒక ఇల్లు, అంటే మనోహర్ నాయక్ మరియు బాయాదేవి వాళ్ళ ఇల్లు అండి ఇది. ఒక ఇంటిలో, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్రదేశం ఒక చిన్న రూమ్ అన్నమాట. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక గదిలో ఎగ్జాక్ట్గా ఆ పాలరాతి చిన్న బాలుడి విగ్రహం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలోనే బాయాదేవి వారు మాణిక్ ప్రభువుల వారికి జన్మను ప్రసాదించినటువంటి రూమ్ అది. చూడండి, ఇదొక ఇల్లు. ఇప్పుడైతే క్లోజ్ ఉంటుంది ఎప్పుడు, కానీ టెంపుల్ టైమింగ్స్ ఉన్నాయి, అంటే దర్శనానికి టైమింగ్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్లోనే దర్శనానికి అలో చేస్తారు. ఇది ఒక చిన్న గ్రామం అండి. అయితే ఈ గ్రామంలో మాణిక్ ప్రభువుల వారు జన్మించారు. అక్కడి నుంచి తర్వాత మాణిక్ నగర్ వెళ్ళి అక్కడ స్థిరపడ్డారు. చూడండి, ఈ అద్భుతమైనటువంటి ప్రదేశంలో మాకైతే చాలా మహిమ ఉంది అని అనిపించింది. చాలా మేము అనుభూతిని, అంటే ఒక ఆధ్యాత్మిక శక్తిని మేము అనుభూతిని చెందాము. చాలా చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా మాణిక్ నగర్ వెళ్ళి వారి సమాధి దర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా అక్కడ నుంచి ఒక 1 అవర్ డిస్టెన్స్లోనే ఈ లాడవంతి అనేటటువంటి గ్రామం ఉంది. తప్పకుండా వారి జన్మస్థలాన్ని కూడా దర్శించుకోండి. మాణిక్ నగర్ యొక్క వీడియోలన్నీ మేము మా ఛానల్లో పోస్ట్ చేశాము. మీరు ఫ్రీ టైంలో వాటిని చూడండి. ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక ప్రదేశాలను మీకు మేము చూపించే ప్రయత్నం చేస్తాము. ఈ చతుర్థ దత్తావతారమైనటువంటి మాణిక్ ప్రభువుల వారు సకల మత సామరస్యం కోసం చాలా పోరాడారండి.
తప్పకుండా మీరు కూడా మాణిక్ నగర్ వెళ్ళినప్పుడు అక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు ప్రయాణం చేసి లాడవంతి అనేటటువంటి మాణిక్ ప్రభుల జన్మస్థానాన్ని దర్శించుకోండి. ధన్యవాదాలు.